ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి ఈ కుకీస్ ని తయారు చేసుకునే విధానం ఏంటి? అలాగే పిల్లలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి ఈ రెడ్ పంకిన్ లో వాళ్ళకి లభించే పోషకాలు ఏంటో కూడా చెప్తారా? పిల్లలకి ఈ రోజుల్లో ఫైబర్ అనేది బాగా తగ్గటం వల్ల ఎక్కువ గుడ్ బ్యాక్టీరియాలు తగ్గిపోయి బ్యాడ్ బ్యాక్టీరియాలు పెరుగుతున్నాయి. అంటే వీళ్ళకి ఇష్టపడే చాక్లెట్స్, బిస్కెట్స్, కుకీస్ కానీ ఇవన్నీ కూడా జీరో ఫైబర్ అనమాట. కానీ మనం చూపించే కుకీస్ లో ఓట్స్ ఎక్కువ ఉపయోగిస్తున్నాం. తీపి గుమ్మడికాయ ఫైబర్ ఉంటుంది, ఓట్స్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది. న్యాచురల్ గా పిల్లలకి ఇమ్యూనిటీ పెరగటానికి హాని లేని ఆప్రికాట్స్ కానీ మరి ఖర్జూరం, తేనె ఇలాంటివి ఉపయోగించి మనం కుకీస్ చేస్తే ఇమ్యూనిటీ పెరుగుతుంది. కఫము, దగ్గు, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ లాంటి పిల్లలకి రాకుండా ఉంటాయి. అట్లాంటి ఆరోగ్యకరమైన పద్ధతిలో కుకీస్ ని మరి పంప్కిన్ తో ఎట్లా చేసుకోవచ్చో చూద్దాం. పంప్కిన్ కుకీస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తీపి గుమ్మడికాయ తురుము 2 కప్పులు, ఓట్స్ 1 కప్పు, బ్లాక్ డేట్స్ 1/2 కప్పు, ఆప్రికాట్స్ 1/2 కప్పు, తేనె 2 టేబుల్ స్పూన్లు, వంట సోడా కొద్దిగా, దాల్చిన చెక్క పొడి కొద్దిగా. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఓట్స్ ను వేసేసి నీళ్లు పోసేసి నాననిస్తాం. ఎక్కువ నీళ్లు పోయకూడదు, ఓట్స్ పీల్చుకోవడానికి సరిపడా కొద్దిగా పోయాల్సి ఉంటుంది. మనం తీసుకునే ఆప్రికాట్స్ ని చిన్న చిన్న ముక్కలుగా అట్లా కట్ చేసుకోవాలి. అలాగే బ్లాక్ డేట్స్ ని కూడా గింజ తీసేసి వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా అలా కట్ చేసుకోవాలి. ఓట్స్ నీళ్ళల్లో నాని ఉంటాయి. ఆ నానిన ఓట్స్ ముద్దని ఒక బౌల్లో వేసేసి అందులో తీపి కూర కొద్దిగా తేనె వేస్తాం. దాంట్లో వంట సోడా కొద్దిగా, కుకీస్ బాగా గుల్లగా రావటం కొరకు అందులో ఖర్జూర ముక్కలు, ఆప్రికాట్స్ ముక్కలు, దాంతోపాటు తీపి గుమ్మడికాయ తురుముని వేసేసాం. గుమ్మడికాయ తీపిగా ఉంటుంది కాబట్టి తేనె తక్కువ వేసినా తీపి సరిపోతుంది. పైన దాల్చిన చెక్క పొడి కొద్దిగా వేసేస్తాం మంచి ఫ్లేవర్ కోసం. ఈ గుమ్మడికాయ తురుములో వీటన్నిటిని కలిపేశాక కుకీస్ పిండి సిద్ధమైంది. బేకింగ్ ట్రేలో మేగడ రాసేసి దానిపైన మనకు కావాల్సిన సైజులో కుకీస్ని అట్లా తయారు చేసేసి ట్రేలో పెట్టేస్తాం. ఇలా సిద్ధం చేసుకున్న తర్వాత మందపాటి అల్యూమినియం పాత్రలో అడుగున ఒక రింగ్ పెట్టేసి పైన బేకింగ్ ట్రే పెట్టేసి 20 మినిట్స్ మూత పెట్టేసి సిమ్లో అట్లా ఉంచేస్తే చక్కగా పంప్కిన్ కుకీస్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చూసారుగా, డాక్టర్ గారు చూపించిన విధానంలో గనక మనం గుమ్మడికాయను ఉపయోగించుకుని కుకీస్ చేసుకుంటే బయట దొరికే కుకీస్ లో కంటే కూడా వీటిలో పోషకాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. అలాగే ఆరోగ్యాన్ని కూడా పెంపొందించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించి చూడండి. డాక్టర్ గారు, మరి ఈ మధ్యకాలంలో న్యాచురల్ గా కన్సీవ్ అవడానికి ప్రయత్నిస్తూ కొన్ని సంవత్సరాల తర్వాత అది అవ్వకపోతే కృత్రిమ పరీక్షలు లేదంటే కృత్రిమమైన పద్ధతులు ఎక్కువ అవలంబిస్తున్నారు. ఇలా కాకుండా ఆడవాళ్ళందరూ కూడా న్యాచురల్ గా కన్సీవ్ అవ్వాలంటే గనక కొన్ని వ్యాయామాలు చేస్తే ఉపయోగపడే అవకాశం ఉంటుంది అంటున్నారు కదా. ఆ వ్యాయామాలు ఏంటో చూద్దామా? భార్యాభర్తలు సంవత్సరం కాలం పాటు ప్రయత్నించినా పిల్లలు పుట్టకపోతే వీళ్ళకి సంతానలేమి సమస్య అని అక్కడి నుంచి చెప్పడం జరుగుతుంది. ఇలాంటి జంటలు ప్రతి 6గురిలో ఒకరు ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు ఇచ్చిన స్టేట్మెంట్ అన్నమాట. మరి యూట్రస్ హెల్దీగా ఉండాలి, ఓవరీస్ హెల్దీగా ఉండాలి, మంచి ఎగ్స్ రిలీజ్ అవ్వాలి. అందుకని ఈ భాగాలకి సర్క్యులేషన్ బాగా పెంచి ఆ భాగాలకి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి ఉపయోగపడి సంతాన ప్రాప్తిని త్వరగా కలిగించే కొన్ని పొడుకుని చేసే వ్యాయామాలు, యోగా భంగిమలు స్పెషల్గా లేడీస్ కోసం ఇప్పుడు చూద్దాం. గర్భధారణ సహజంగా రావటం కొరకు ఉపయోగపడే సేతుబంధాసన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూడబోతున్నాం. వెళ్ళకిల్లా పడుకున్న తర్వాత 2 కాళ్ళని మోకాళ్ళ దగ్గర మడిచి పాదాలని సీటు దగ్గరికి తీసుకొస్తాం. 2 చేతులతో కాలి గుత్తి భాగాన్ని అట్లా పట్టుకుని ముందు కొద్ది ఎక్సర్సైజ్ లాగా సేతుబంధాసన్ని ఫ్లెక్సిబిలిటీ పెరగటం కొరకు చేస్తాం. అట్లా బ్రిడ్జ్ పోజ్ లాగా పైకి లేపుతాం, నడుముని మళ్ళీ దింపేస్తాం, మళ్ళా లేపుతాం, మళ్ళీ దింపేస్తాం. ఇట్లా ఒక 5-6 రౌండ్స్ చేసేసరికి నడుములో ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. ఆ పెల్విక్ ఏరియాలో కూడా బాగా మార్పులు వస్తాయి. గర్భాశయానికి, యూట్రస్కి బాగా బ్లడ్ సప్లై పెరుగుతుంది. ఆ భాగంలో మంచిగా పోషకాలు వెళ్ళటానికి, వ్యర్థాలు బయటకు పోవటానికి, సెల్స్ అన్ని హెల్దీగా అవటానికి ఈ సేతుబంధాసన్ బాగా ఆ భాగం మీద కాన్సన్ట్రేషన్ చేసి ఉపయోగపడుతుంది. ఇలా కొన్నిసార్లు చేసిన తర్వాత ఒక సేతుబంధాసన్ ప్రాక్టీస్ చేయొచ్చు. 2 కాళ్ళని దాటి వలే అట్లా సీటు దగ్గర లాక్కొని నడుమును పైకి లిఫ్ట్ చేసి నడుము కింద 2 చేతులను అట్లా పిల్లర్స్ లాగా సపోర్ట్ పెట్టేసి అలాగే కదలకుండా ఉంటాం అన్నమాట. ఈ భంగిమలో 2-3 నిమిషాలు అట్లాగే ఉంటే యూట్రస్కి, ఓవరీస్కి చాలా మేలు జరుగుతుంది. స్త్రీలకు ఉండే పొత్తి కడుపు భాగానికి మంచి లాభాన్ని ఇచ్చే సేతుబంధాసన్ ఇది. ఇట్లా ఉండలేనప్పుడు తీసేసి రిలాక్స్ అయ్యే శవాసనలో
మరలా కావాలంటే మరోసారి సేతుబంధాసన్ అట్లాగే ప్రాక్టీస్ చేయడం మంచిదన్నమాట. సపోర్ట్ ఉండటం వల్ల ఎక్కువసేపు స్ట్రెయిన్ లేకుండా పెయిన్ లేకుండా ఉండగలుగుతాం. ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ స్టేజ్ అంటే కాళ్ళని అట్లా కిందకు జరిపేసి మోకాళ్ళ దగ్గర బెండ్ అవ్వకుండా పాదాలను స్ట్రైట్గా చాపేసి సేతుబంధాసన ఎట్లా ఉంటే నేషనల్ హైవేలో బ్రిడ్జెస్ చూడండి ఒకేసారి ఎక్కినట్టుండు, గ్రాడ్యువల్గా లోడ్ బళ్ళు కూడా తేలిగ్గా ఎక్కేటట్టు బ్రిడ్జ్ని గ్రాడ్యువల్గా హైట్ పెంచుతూ వెళ్తారు. అట్లాగే సేతుబంధాసనలు ఆ రకంగా చేయటం బాగా స్ట్రెయిన్ ఎక్కువ, పెయిన్ ఎక్కువ, బాగా ఫలితాన్ని ఇస్తుంది. ఇలా చేయటం కూడా మంచిదే. సేతుబంధాసన అయిన తర్వాత పవన్ ముక్తాసన చేసి రిలాక్స్ అవుతారు. 2 కాళ్ళను మోకాళ్ళ దగ్గర మడిచి 2 మోకాళ్ళని రొమ్ము భాగానికి దగ్గర తీసుకొచ్చి ఆనిచ్చేసి 2 చేతులతో మోకాళ్ళ పైనుంచి వేసి లాక్ చేసి అట్లా గట్టిగా నొక్కి పట్టుకుంటాం. పవన్ ముక్తాసన. ఇట్లా 1 నిమిషం ఉండి తీసేసి శవాసనలో రిలాక్స్ అవుతారు. చూసారుగా, న్యాచురల్గా కన్సీవ్ అవ్వాలనుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యాయామాల్ని ప్రతిరోజు చేసుకుంటే యూట్రస్ అనేది బాగా ఓపెన్ అవుతుంది. అలాగే అక్కడ సిస్టమ్స్ కూడా బాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వ్యాయామాల్ని ఫ్లెక్సిబిలిటీ కోసం అలాగే మూవ్మెంట్స్ కోసం బాగా ప్రాక్టీస్ చేసుకోండి. డాక్టర్ గారు, మరి అపోహ అవగాహన అనే అంశంలో భాగంగా ప్రేక్షకులకి ఆరోగ్యం పట్ల, లైఫ్ స్టైల్ పట్ల ఉన్న అపోహలను ఎప్పటికప్పుడు పట్టాపంచలు చేస్తున్నారు. అవునమ్మా. మరి మనందరం కూడా ఆరోగ్యకరంగా ఉండాలంటే ఒక లైఫ్ స్టైల్ అనేది అవలంబించాలి. మన ఒక లైఫ్ స్టైల్ అనేది ఆరోగ్యాన్ని అందించాలంటే ఎలా ఉండాలి, దాని చుట్టూ ఉండే అపోహలు కొన్ని నాకు తెలిసి నేను అడుగుతాను, వాటిని మీరు నివృత్తి చేస్తారా? తప్పనిసరిగానమ్మా. ముందుగా డాక్టర్ గారు, చాలా మందికి ఉన్న అభిప్రాయం ఏంటి అని అంటే ఆరోగ్యం అనేది జెనెటిక్స్ లో ఉంటుంది. ఆ జీన్స్ ఒకవేళ అనారోగ్యపు జీన్స్ అయితే కనుక మీరు ఎంత లైఫ్ స్టైల్ మంచిగా పాటించినా కూడా ఆరోగ్యకరంగా ఉండే అవకాశం ఉండదు అని అనుకుంటూ ఉంటారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు? ఇది 100% తప్పమ్మా. జీన్స్ ద్వారానే మనకి ఆరోగ్యం అంతా వచ్చేస్తుంది. కాబట్టి నా జీన్స్ లోనే రోగాలు ఉన్నాయి కాబట్టి నాకు లైఫ్ స్టైల్ ఇంకేం మార్చినా రోగాలు తగ్గవు అని ఇట్లా కొంతమంది భావిస్తుంటారు. అది కరెక్ట్ కాదమ్మా. అందుకని మంచి పోషణ ఆరోగ్యాన్ని ఇస్తుంది తప్ప ఎలా పడితే అలా జీవనం సాగించామంటే ఆరోగ్యాన్ని ఇవ్వమంటే అనారోగ్యకరమైన జీవన శైలి అనారోగ్యాన్నే ప్రసాదిస్తుంది. ఏది లోపల అందిస్తామో దాన్ని బట్టే ప్రతిఫలం ఉంటుంది. అందుకని మంచి జీవన శైలి అనేది తప్పనిసరిగా బ్యాడ్ జీన్స్ ఉన్న వాళ్ళకి మంచి జీవన శైలి ద్వారా కొన్ని సమస్యల్ని రాకుండా తగ్గించుకోవచ్చు, వచ్చినా పోస్ట్ పోన్ చేయొచ్చు. ఆరోగ్యం అనేది ఆధారపడి ఉండేది జీవన శైలిని బట్టే తప్ప ఎక్కువగా జీన్స్ ని బట్టి కాదు. మరి ఫిజికల్ యాక్టివిటీ అనేది లైఫ్ స్టైల్లో ఎంత పాత్ర పోషిస్తుంది అంటారు? ఒక చెట్టు మంచి ఫలాన్ని ఇవ్వాలంటే దానికి ఎండ కావాలి, గాలి కావాలి, నీరు కావాలి, నేల కావాలి, కలుపు మొక్కలు ఉండకూడదు. ఇవన్నీ కలిస్తే చెట్టు ఆరోగ్యం, చెట్టు యొక్క పంట ఆధారపడుతుంది. అట్లాగే మన శరీరం ఆరోగ్యకరంగా ఉండాలంటే నేను ఒట్టి ఆహార నియమాలే పాటిస్తాను, లేకపోతే వ్యాయామం చేయను, లేకపోతే ఒట్టి వ్యాయామాలే నేను బాగా చేస్తాను, ఆహార నియమాలు నేను పాటించను, ఇదంతా కూడా అవగాహన లేక మనం మాట్లాడుకునే మాటలు. అనేక మంచి అలవాట్ల యొక్క కలయికే ఆరోగ్యం తప్ప ఏ ఒక్క మంచి అలవాటు యొక్క కలయిక ఆరోగ్యం కాదు. అంటే ఇప్పుడు లైఫ్ స్టైల్లో మీరు చెప్పినట్టుగా కేవలం ఆహారం తీసుకుని ఫిజికల్ యాక్టివిటీ చేయకపోయినా, లేదంటే ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నాం కదా అని ఏ ఆహారం పడితే ఆహారం తీసుకున్నా కూడా ఇబ్బంది అంటుంది, ఆరోగ్యం రాదమ్మా. ఇప్పుడు నేను ఎప్పుడు చెప్తుంటాను, ఆరోగ్యానికి అవసరాలు 7, ఆ 7టిని శరీరం కోరుకునేటట్టు అందిస్తే ఆరోగ్యము, ఆ 7టిని మనకిష్టమైనట్టు అందిస్తే అనారోగ్యము. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.